హాయ్ అండి అందరికి. ఈరోజు మన ఫాలోవర్ వచ్చి పవి గారు హైదరాబాద్ నుంచి అయితే కామెంట్ చేశారండి. వెనిలా స్పాంజ్ ఈజీ రెసిపీ ఎలా కావాలని చెప్పి అడిగారు. మనం వెనిలా స్పాంజ్ ఈజీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఐటమ్ క్వాంటిటీ అయితే చెప్తాను, రాసుకోండి. పంచదార 250 గ్రాములు, కోడిగుడ్లు 8, మైదా 250 గ్రాములు, కేక్ జెల్ 15 గ్రాములు, బేకింగ్ పౌడర్ 3 గ్రాములు, వెనిలా ఎసెన్స్ హాఫ్ మూత, పైనాపిల్ ఎసెన్స్ హాఫ్ మూత, సీబీ పౌడర్ 1 గ్రామ్, ఆయిల్ వచ్చి 90 గ్రాములు. ఐటమ్స్ అయితే చూసారు కదండి. ప్రిపరేషన్ అయితే రెడీ చేద్దాం రండి. లాస్ట్ లో ఏ ఐటమ్ ఎలా వాడాలి అని టిప్స్ అయితే చెప్తానండి. వీడియోని కంటిన్యూగా చూడండి. బౌల్లోకి కోడిగుడ్లు తీసుకోండి, పంచదార యాడ్ చేసుకోండి, కేక్ జెల్ కూడా యాడ్ చేసుకుని 1 మినిట్ స్లో స్పీడ్లో పంచదార కరిగే వరకు బీట్ చేయండి. బీట్ చేసుకున్న తర్వాత హై స్పీడ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు కూడా బీట్ చేసుకోండి. మనకి ప్యూర్ వైట్నెస్ వచ్చే వరకు కూడా బీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు పడుతుంది. 5 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మంచిగా మనకి వీడియోలో చూపించినట్టు వైట్నెస్ వచ్చే వరకు కూడా బీట్ చేసుకోండి. తర్వాత మైదా యాడ్ చేసుకోండి. మైదా యాడ్ చేసుకున్న తర్వాత స్పీడ్గా అయితే బీట్ చేయకూడదండి. స్లో స్పీడ్లో పెట్టుకుని బీట్ చేసుకోండి. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకుని బౌల్లోకి తీసుకోండి. తీసాక ఎక్కువసేపు అయితే బీట్ చేయకూడదండి. 1 మినిట్ అయితే బీట్ చేయండి. 180 డిగ్రీస్ టెంపరేచర్లో 30 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి స్పాంజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంత స్మూత్గా రావాలంటే వీడియోలో చూపించినట్లు హ్యాండ్ మిషన్ ఒకటే డైరెక్షన్లో అయితే కలపాలండి. కేక్ జెల్ కూడా యాడ్ చేయాలి. ఎంత బాగా అయితే వచ్చిందో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానన్నాను కదండి. టిప్స్ ఏంటంటే, ఎగ్స్ అనేవి కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే కూలింగ్ ఉంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కేక్ జెల్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూజ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మన వీడియోస్ మీకు యూస్ఫుల్ అయితే మన అకౌంట్ని ఫాలో చేసి కామెంట్ చేయండి. అలాగే రెడ్ వెల్వెట్ కూడా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. రెడ్ వెల్వెట్ రెసిపీ కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను.